నమస్తే అండి. నమస్కారం అండి. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్‌ని పొగడతం జరిగింది అనమాట. ముఖ్యంగా అన్నలేని లోటు నాకు పవన్ కళ్యాణ్‌తో తీరడం జరిగింది అని చెప్పేసి మెచ్చుకోవడం కూడా జరిగింది. అలానే జగన్ గారి పైన కూడా విమర్శలు కూడా చేయడం జరిగిందనమాట. అయితే జీ అంటే గొడ్డలి రపారపా అని మా జెండా లేకుండా చేస్తాను అని ఒకనాడు మాట్లాడిన అతను ఇప్పుడు వాళ్ళ జెండానే లేకుండా పోయిందని చెప్పేసి కొన్ని విమర్శలను గుప్పించడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా కష్టాల్లో ఉన్నవాడు, ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేవాడు అన్న అంటారు, దేవుడు అంటారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుణ్ణి జైల్లో పెడితే ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆపద బాంధవుళ్ళ ఒక అన్నలా నిజంగా చెప్పాలంటే భగవంతుల్లా వచ్చి ఆదుకున్నది పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చరిస్మా, ఆయన అభిమాన బలం అంత గొప్పది. కాబట్టే ఆవేళ అనుకుని ఉంటాడు మన లోకేష్ బాబు, నాకు అన్న ఉంటే ఇలాగైనా ఆదుకున్నాడు కదా, ఖచ్చితంగా నా అన్నలా ఆదుకున్నాడని చెప్పేసి ఆవేళ నుంచి చాలా ప్రాణంగా చాలా ప్రేమగా మాట్లాడతాడు. నేను కూడా ఓ సందర్భంలో లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మనసులో, ఇక్కడ మాటలు చెప్పడం కూడా కాదు, మనసులో కూడా పవన్ కళ్యాణ్ గారు అంత బలమైన ముద్ర వేసుకుని కూర్చున్నాడు. ఆ రకంగా మాట్లాడారు లోకేష్ బాబు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం పెనవేసుకుంది. జీవితంలో ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేస్తారేమో అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణుల కలిసే ఉంటారు. ఒకవేళ రాజకీయంగా విడిపోయినా, అంటే నేను ఇప్పుడు విడిపోవాలని కోరుకోను, తదుపరి పరిణామాల పట్ల రాజకీయంగా విడిపోయినా కూడా అన్నదమ్ముల్లా మెలుగుతారేమో అని అనుకుంటున్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి కదా అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంలో కనపట్ల ఒక భయంకరమైనటువంటి భావజాలం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా మారిపోయింది ఓడిపోయిన తర్వాత. అంతకుముందు ఆయన గురించి తెలియదు మనకి. తండ్రి అడుగుజాడలలో ఆయన ఖచ్చితంగా నిలబడి ఏదో రాజకీయంగా అందరి మన్నలను పొంది ముందుకెళ్తాడేమో అనుకున్నాం. కానీ అతను కొందరు వ్యక్తిగా మిగిలిపోయాడు మన జగన్ బాబు గారు. ఎందుకంటే జగన్ గారు చేసిన అతిపెద్ద తప్పు, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని వాళ్ళ ఎమ్మెల్యేలతో మంత్రులతో నిష్ఠానరీతిగా తిట్టించడమే కాకుండా ఆయన ఎక్కడికైనా వెళుతుంటే కూడా నిర్బంధంగా ఆపేయడము, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటము, ఆయనకు 3 భార్యలు అనడము, ప్యాకేజీ తీసుకున్నాడను, ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినటువంటి నీచ ప్రవృత్తి కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనేటోడు రాజకీయంగా పనికిరాడనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో శత్రుత్వం ఉంటుంది కాదనట్లా, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు వేసుకోవాలి తప్ప క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చి మాట్లాడడం, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం, ఏవేవో చేయని పనులు కూడా చేసినట్టుగా చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ఇది రాజకీయాల్లో స్వార్థ బుద్ధికి తార్కాణంగా నిలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేతగానే అసమర్థుడని చెప్పి తెలుగు ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి నేను ఆయన గురించి పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన సమాధి ఆయనే కట్టుకున్నాడు. రాజకీయాల్లో ఒక మంచి మానవత్వం, మార్గదర్శకత్వం ఉండాలి తప్ప మూర్ఖత్వంగా ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతి ఎవరికైనా పడుతుందని అర్థమవుతుంది. అలాగే నాశనం అయిపోతుంది. నమస్తే అండి. అయితే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నాకు పెద్దన్న లేని లోటు తీరిపోయింది, మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు అంత భరోసా ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అదే సమయంలోని జగన్ గారి పైన కూడా కొన్ని విమర్శలు గుప్పించడం జరిగింది. ముఖ్యంగా గతంలో రప్ప అన్న పార్టీ జెండా లేకుండా చేస్తా అన్న పార్టీ ఈ రోజున ఆ పార్టీకే జెండా లేకుండా తీసుకొని వెళ్ళిపోయింది అని అన్నారు. అదేవిధంగా జీ అంటే గొడ్డలి, జగన్కి సిసిడి అనే ఒక రోగం ఉంది అని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ విమర్శలు చేయడం కరెక్టే అంటారా? కరెక్టే, ఎందుకనండి? వాస్తవాలు. ఎందుకంటే ఇప్పుడు జగన్ పరిపాలన అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో లేకుండా పోయినా విపక్షంలో ఉన్నా కరెక్ట్గా ఉంటుందా. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 3 years ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నారు, చేయటం లేదు, చేస్తారా ఏంటి అని తెలుసుకోవడం కోసం కొంత టైం ఉంది. ఆ టైం వాళ్ళకి ఇవ్వకుండానే ఈయన ఓడిపోయిన నుంచే స్టార్ట్ చేశాడు. ఏది ఒక ప్రతిపక్ష హోదా ఉన్నవాడైనా అలా స్టార్ట్ చేసుకోవచ్చు, ఫైట్ చేసుకోవచ్చు. ఒక 5-10 సీట్లు ఉండి ఇలాంటి వ్యవహారం ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే ఏది లేకపోయినా స్టార్ట్ చేయటం ఇది కరెక్ట్ కాదు. లోకేష్ కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, దాని మీనింగ్ కానీ విమర్శ కానీ బాగా చేస్తున్నాడు.
అది చాలా ముందుగా లోకేష్ గారిని చాలా అభినందించాలి. రియల్గానే ఆయనకి కొండంత అండయ్యాడు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ లోకేష్కి. ఏదో పబ్లిక్ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎలా బిరుదిచ్చారో దత్తపుత్రుడని, అంతకన్నా ఎక్కువైపోయాడు. ఈరోజు రాష్ట్రానికి దేశానికి పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్కుచిలాగా మారాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన నామస్మరణ లేనిదే ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏదైనా సరే చేసుకోవాలి, లేనిదే అని కాదు. జగన్ గుండెల్లో ఒక ఏదో బాణం, ఇంకా వేరే వేరే అంటారు, ఇక అంతకన్నా ఎక్కువ. ఇవాళ జగన్ ఓడిపోవటానికి, ఎన్డీఏ కూటమి గెలవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి కారణం. అది ఎందుకంటే లోకేష్ మాట్లాడింది చాలా, ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే నాకు కూడా ఇంత మెచ్యూరిటీ ఒకప్పుడు ఏదో అనుకునేవారు. రియల్గా ఇవాళ రోజున జగన్ కాదు కదా, ఎవరో లోకేష్ టైప్లో మాట్లాడలేరు. ఉన్న వాస్తవాలు మాట్లాడతాడు. జగన్ ఎడ్యుకేషన్ తక్కువే, చదువుకుంది, ఏదో చెప్పుకుంటాడు తప్ప, కానీ చదువుకుంది తక్కువే. చదువుకుంది కూడా ఆయనకి, నేను రియల్ మాట్లాడతాను, మాట్లాడే విధానాలు కూడా పెద్దగా రావు. ఇప్పుడు లోకేష్ ఫారెన్ వెళ్ళి చదువుకున్నాడు, కొంచెం ఈ పొలిటికల్గా ఆటిగా అప్పట్లో కొంచెం లేడు కాబట్టి రాటు తేలలేదు. ఇప్పుడు బాగా రాటు తేలాడు, ప్రతిహింసలు బాగా చేయగలడు, చేస్తాడు. అది పవన్ కళ్యాణ్ గారిని పొగడడం జరిగింది. నాకు పెద్దన్న లేని లోటుని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ లోటు తీరిపోయింది అని అన్నారు. అదే సమయంలోని జగన్ గారి పైన కూడా కొన్ని విమర్శలు గుప్పించడం జరిగింది. జగన్ గారికి సిసిడి అనే ఒక రోగం ఉంది అని అన్నారు. గతంలో కూడా రపరప అని చెప్పేసి మన జెండాలు లేకుండా చేస్తా అన్నవారే ఈ రోజున జెండాలు మొత్తం ఎత్తుకొని పోయారు. జీ అంటే గొడ్డలి అని కొన్ని విమర్శలు గుప్పించడం జరిగింది. వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ చేయడం కరెక్టే అంటారా? అది వాస్తవమే కదా నారా లోకేష్ గారు చెప్పింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు కట్టించిన జైలు, రీకన్స్ట్రక్షన్ చేయించారు. అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన జైలు అది, రాజమండ్రి సెంట్రల్ జైలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అదంతా కూలగొట్టి మళ్ళీ అంతా కట్టించారు సెంట్రల్ జైలు. ఆయన కట్టించిన జైల్లోనే ఆయన వేసేసాడు జగన్. ఏదో కొండంత అవి ఎలకని పట్టుకున్నాం అన్నట్టుగా ఏమీ చూపించలేకపోయినాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయరు, సీనియర్ ఎన్టీఆర్ కూడా అవినీతి చేయరు, అలాగే మన నారా లోకేష్ కూడా అవినీతి చేయరు, పవన్ కళ్యాణ్ కూడా అవినీతి చేయరు, నరేంద్ర మోడీ గారు కూడా అవినీతి చేయరు. అది జగమెరిగిన సత్యం. అప్పట్లో మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేసినప్పుడు నిజంగా ఒక పెద్ద అన్నయ్యలాగా నిలబడి ముందుకొచ్చి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం నిలబడింది. అప్పుడు కూడాను ఒక పెద్ద అన్నయ్య పాత్ర పోషించి ఈ విజయానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యారు. ఇప్పుడు కూడా మంచి మంచి శాఖలు ఇద్దరు చేస్తున్నారు. నారా లోకేష్ గారు వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టరు అండ్ ఐటీ మినిస్టరు. ఈయనైతే ఏకంగా 5 శాఖలు పవన్ కళ్యాణ్ గారు, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. సో ఇద్దరు కూడాను నిజంగా అన్నదమ్ముల్లాగా ఉన్నారు. నాకైతే వాళ్ళిద్దరిని చూస్తే ఒక రామ లక్ష్మణులు, బలరామకృష్ణులాగానే ఉన్నారు. గొడ్ల పార్టీ అని ఎందుకన్నారంటే అందరికీ తెలిసింది కదా ఆ పార్టీలో ఎంతమంది బలైపోయారు మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో చూసుకుంటే ఒక పరిటాల రవి గారు కావచ్చు, ఆ తర్వాత పల్నాడు సింహం అంటారు, ఆయన పేరు ఏం పేరు, పల్నాడు సింహం, హోమ్ మినిస్టర్, స్పీకర్గా చేశారు కదా, కోడిల శివప్రసాదరావు గారు, ఆయన ఎలా బలైపోయారో తెలుసు. రామోజీరావు గారు, ఆయన ఎంత టార్చర్ పెట్టి ఆయన చంపేస్తారో తెలుసు, టార్చర్ పెట్టి చంపేస్తారు రామోజీరావు. అలా కేఏ పాలు, ఆయన ఎలాగా పిచ్చివాడు అయిపోయినాడో తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. సో అందుకే మా పార్టీని గొడ్డల పార్టీ అని పేరు పెట్టడం అనేది జరిగింది. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ని పొగడడం జరిగిందనమాట. అదేవిధంగా జగన్ను విమర్శల పాలు చేయడం కూడా జరిగిందనమాట. ఈ రెండిట్లో చూసుకున్నట్టయితే గతంలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు తీసుకొని రావడం కూడా జరిగింది. అలానే జగన్కు సిసిడి అనే ఒక వ్యాధి ఉంది, రోగం ఉంది అని చెప్పేసి ఒక మాటలు కూడా వదలడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇలాంటి విమర్శలు గుప్పించడం కరెక్టే అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజుతో 2 years కంప్లీట్ అయిందండి. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర ప్రజలకు కాంగ్రెస్ తెలియజేసుకుంటాను. ఆంధ్ర వాళ్ళ విజ్ఞతతోటి ఒక మంచి నాయకుని ఎన్నుకున్నారు. సెకండ్ థింగ్, లోకేష్ గారు నాకు పెద్దన్నయ్య లేని లోటు తీర్చారని చెప్పి అన్నారు. ఆయనకే కాదు, ఆంధ్ర మొత్తానికి ఆయన పెద్దన్ననే. ఆయనలా సొంత డబ్బులు ఖర్చు పెట్టేసి ఫండింగ్ చేసుకుంటూ బీద ప్రజలకు హెల్ప్ చేసే నాయకుడు అనేటు నేనైతే ఇంతవరకు నా జీవితంలో చూడలేదు, వినలేదు. ఆయన ఒక్కరే రోడ్లు వేయించారు, పిల్లలకు టిఫిన్ బాక్స్ అరేంజ్మెంట్ చేయించారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో ఏదైతే పాత సామాన్లు ఉన్నాయో ఆ పాత సామాన్లు కూడా డబ్బులు ఇప్పించారు. ఇటువంటి నాయకుడు అనేవాడు నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇక ముందు వస్తారన్న నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ గారిని పోవడం అనేది ఎలా అంటే హనుమంతుడి ముందు ఒక మినుగురు పూలను చూపించినట్టే, అంతే. ఆయన పోవడం కూడా ఆ పొగడతలు కూడా ఆయనకి ఏం పట్టింపు ఉండదు.
ఏ నాయకుడైనా కానీ తనకు ఫండ్స్ అనేది పార్టీ తరపు నుంచి ఫండ్స్ వచ్చినా లేకపోతే కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చినా ఆ ఫండ్స్ని మాత్రమే యూజ్ చేస్తారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తన సొంత డబ్బులు యూజ్ చేసుకొని ప్రజలకు మంచి చేద్దాం, వాళ్ళని కూడా నా స్థాయికి తీసుకొద్దాం అనుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే జగన్ గారి ఇప్పుడు ఆయనకు అంతకుముందు నేను సీఎంగా చేశాను, ఇప్పుడు కూడా నేను సీఎంగానే చేస్తున్నాను అనే భ్రమలో ఆయన ఇంకా బతుకుతున్నారు. దాని గురించి ఆయన సిపిడి అనే రోగం ఉందని చెప్పారు. అది నిజమే, పీసీడీ సంథింగ్. ఆ రోగంతో ఆయన అలా ఉంటున్నారు. ఆయన మెయిన్ చేయాల్సింది ఏంటంటే తన దగ్గర ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని తరిమేయాలి. అప్పుడు కానీ ఆయనకున్న రోగం అనేది తగ్గదు. నిజాలు అనేవి ఆయన చూడకుండా ఉండేసి వాళ్ళు చెప్పిన మాటలని నిజాలుగా నమ్మేసి బయట ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినంతసేపు కూడా ఆయన పిచ్చివాడుగానే పరిగణిస్తారు తప్ప ఆయన ఒక నాయకుడు అని చెప్పి ఎవరు అనుకోరు. రేపు పొద్దున ఆయన కాలినానికన్నా పాదయాత్ర చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అయ్యా మీరు పాదయాత్ర చేస్తే అప్పుడంటే రాజశేఖర్ రెడ్డి పేరు ఉందని చెప్పి చేశారు. ఇప్పుడు మీకు ఎవరు వస్తారు? మీ తల్లిగారు లేరు, మీ చెల్లిగారు లేరు, ఆయన పేరు పెట్టుకుందామంటే మీ తండ్రి గారు లేరు, అంతెందుకు మీ బాబాయ్ గారు అంతో కొంత సపోర్ట్ చేసిన బాబాయ్ గారిని మీరే లేకుండా చేశారు. ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? సో లోకేష్ గారు ఏదైతే మాట్లాడారో 100% కరెక్ట్ అండి. ఆంధ్ర మొత్తానికి ఒక పెద్దన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని పొగడడం జరిగింది నారా లోకేష్ గారు. ముఖ్యంగా నాకు అన్నలేని లోటు పవన్ కళ్యాణ్ ద్వారా తీరిపోయిందని చెప్పడం జరిగింది. మరి అదే విషయంగా జగన్ గారి పైన కూడా కొన్ని విమర్శలు గుప్పించడం జరిగింది. రపరప అన్న పార్టీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది, మా జెండా లేకుండా చేస్తామన్న పార్టీ ఈరోజు వాళ్ళ జెండా ఎత్తుకొని పోయింది. అలానే డీసీసీ అనే రోగం జగన్కు ఉంది, జీఎన్టీ గొడ్డలి అలాంటి విమర్శలు చేయడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు కరెక్టే అంటారు అలా చేయడం? 100% కరెక్ట్. ఇది నిజంగా లోకేష్ గారు అన్న మాటలో 100% నిజం ఉంది. అన్నలేని లోటు తీరిందన్న మాట 100%. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద అన్నగా లోకేష్ గారికి నిలబడడం జరిగింది. అలాగే మరి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టి ఒక అన్న ఆయన నిరూపించుకోవడం జరిగింది. అలాగనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా మరి జనసేన జెండా కానీ లేదనుకుంటే టీడీపీ జెండా కానీ ఎగిరే ప్రసక్తే లేదన్నారు. ఎగరదన్న జెండా రెపరెప ఎగురుతుందన్న జెండా నేలమట్టం అయిపోయింది. దాన్ని పట్ల GAA ఇవన్నీ ఎందుకు గోడలే, అది వాస్తవం. మీకు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అధికారం కోల్పోయిన తెలదు, ఎలా ప్రవర్తిస్తారని తెలదండి. ఇది పర్టికులర్గా మన అందరికీ కనిపిస్తుంది. అంటే ప్రతిసారి గొడ్డలి పార్టీ అని ఒక పేరుని తీసుకురావడం కరెక్టే అని అంటున్నారా? అంటే జనాలు కూడా అదే విధంగా భావిస్తున్నారు. వాళ్ళ నైజం అలాంటిది. ఏదైతే పార్టీ ఉందో వాళ్ళ నైజం అలాంటిది. గొడ్డల పార్టీ, మావేగన్ను ఇలాంటివి అవి ఏం మాట్లాడతారో ఏం పేర్లు పెడతారో వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. అది అయితే కరెక్ట్ కాదు. మరి ఇంకా రాజకీయంగా కోల్పోయే పరిస్థితి ఉంటుందని నా అభిప్రాయం. సత్యనారాయణ గారు అంటున్నారు వెనుకోటుకు 2 నెలలు అని చెప్పి ఈరోజు నిరసనలు చేశారు. దానిపైన మీ అభిప్రాయం? బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుతానికి ఈ మాట అంటారు. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఏ పార్టీలు ఉంటారో తెలియదు, ఆయనకే క్లారిటీ లేదు. బొత్స గారు కూడా నిజంగా చెప్తాను జనసేనలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం ఫలించట్లేక బొత్స గారు కూడా మాట్లాడతారు. బొత్స గారు ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని రోజులు మాట్లాడినారు. మొన్న జగన్మోహన్ రెడ్డి అధికారంకి రాకుండా 2 నెలల ముందు కాచి కూడా ఏవేవో జగన్ కోసం మాట్లాడినారు. జగన్ టికెట్ ఇస్తరికి బొత్స గారు జగన్ మంచి నాయకుడు, మంచి స్వానపరుడు, మంచి జ్ఞానపరుడు, జగన్ వైపు వెళ్ళారు. ఎందుకంటే సీట్ ఇచ్చిన తర్వాత బొత్స గారి కోసం ప్రత్యేకమైన మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఉంది? ఆయన ఎటు మాట్లాడతాడో తెలియదు, జెండా ఎటు మారుస్తాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు మన బొత్స సత్యనారాయణ గారు. ఆయన కోసం అడిగి మనం టైం వేస్ట్ చేసుకోవడం వృధా అని నా అభిప్రాయం.